టాస్ 32 అనేది పిల్లలకు కథలను చెప్పడం. మీరు పిల్లలకు ఎలాంటి కథలైనా చెప్పచ్చు. కాని మీరు ఏదైతే కథలలో చెప్తారో అది పిల్లలకు తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు కాకి గురించి కథ చెప్తున్నారు, కాని పిల్లలకి కాకి అంటే ఏంటో తెలీదు. అలాంటప్పుడు మీరు ఈ కథ చెప్పినా పిల్లలకి అర్థం కాదు. ముందు మీరు పిల్లలకి కాకి ఎలా ఉంటుందో చూపించి ఆ తర్వాతే మీరు కథ చెప్పాలి. కాకిని మీరు చిత్రాల్లో చూపించవచ్చు, అలాగే నిజ జీవితంలో కూడా చూపించవచ్చు. పిల్లలకు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియాలి. అలాగే మీరు చెప్పే పదాలు వాళ్లకి అర్థమవ్వాలి. మీరు యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా కానీ కథలను చూపించవచ్చు. లేదా మీరు పిల్లలకు కథలను చెప్పచ్చు. మీరే సొంతంగా కథలను చెప్పవచ్చు. మీ చుట్టూ ఉండే ప్రదేశాలను వాడ్తూ పిల్లలకు చూపిస్తూ కథలను చెప్పవచ్చు. మేము కొన్ని ప్రసిద్ధిగాంచిన కథలను చెప్పాము. మీకు నచ్చితే మీరు అవే కథలను చెప్పచ్చు. మీరు కథలు చెప్పేటప్పుడు పిల్లలను ఎక్కువ ప్రశ్నలను అడగనివ్వండి. ఇలా మీరు పిల్లలతో సంభాషణ బాగా ఉండేలా చూసుకోండి. మా కథలను వింటున్నందుకు ధన్యవాదాలు. మీకు మంచి రోజు కలగాలి. ఇప్పుడు మనం మొదటి కథను చూద్దాం. ఈ కథ పేరు దాహం వేసిన తెలివైన కాకి. అనగనగా ఒక అందమైన ఊరులో ఒక తెలివైన కాకి ఉండేది. ఆ కాకి పేరు చింటూ. కాకికి ఉన్న మంచి మనసు మరియు తన సాయం చేసే గుణం వల్ల ఊర్లో ఉన్న జంతువులు అన్నీ చింటూని బాగా చూసుకునేవి. ఎండాకాలంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్న ఒకరోజు చింటూకి బాగా దాహం వేసింది. తను నీళ్ల కోసం చుట్టూతా చూశాడు, కాని నీళ్లు లేవు. అప్పుడు పొలంలో ఒక కూజాలో నీళ్లు కనిపించాయి. నీళ్లు కనిపించగానే ఆ చోటుకి వేగంగా ఎగురుకుంటూ వెళ్లాడు. కాని ఆ కూజాలో చింటూకి నీళ్లు తాగడం కుదరలేదు. కూజా చివర్లో నీళ్లు కొంచెమే ఉన్నాయి. కాని చింటూ నీళ్లను తాగలేపోయాడు. చింటూ స్నేహితులు ఆ కూజాని విరక్కొట్టమని సలహా ఇస్తారు. కాని చింటూ అలా చేయలేదు. తన సమస్య కోసం ఏదో పగలకొట్టడం తనకి ఇష్టంలేదు. చింటూ తన తెలివితేటలను నమ్ముకొని తప్పు చేయకుండా సరైన దారిలో పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. ఆ కొంచెం నీరుని వృధా చెయ్యకుండా అన్ని విధాలుగా నీరును ఎలా తాగాలి అని ఆలోచించాడు. అలా ఆలోచించాక తను ఒక మంచి పరిష్కారంతో ముందుకు వచ్చాడు. చింటూ చిన్న చిన్న రాళ్లను ఏరుకొని వాటిని ఒక్కొక్కటిగా కూజాలోకి వేశాడు. ఇలా చెయ్యడం వల్ల నీళ్లు కొంచెం కొంచెంగా పైకి రావడం మొదలైంది. అలా నీళ్లు పైకి రావడం చూసి చింటూ చాలా సంతోషించాడు. చివరికి నీళ్లు కూజా పైకి చేరుకున్నాయి. చింటూ సంతోషంగా నీళ్లను తాగుతూ ఆనందించాడు. ఊర్లో ఉన్న జంతువులన్నీ చింటూని ప్రశంసించారు. చింటూకి ఉన్న తెలివిని చూసి, పట్టుదలను చూసి, కష్టాన్ని చూసి జంతువులన్నీ ఆశ్చర్యపడ్డాయి. ఈ కథలో నీతి ఏంటో తెలుసా? మనం చేసే పనులు ఎంత కష్టమైనా మనం ప్రయత్నించడం వదిలెయ్యకూడదు. చింటూలాగా మనం మన తెలివితేటలను వాడుకొని బాగా ప్రయత్నించి సమస్యలకు పరిష్కారం వెతకాలి. ఇతరులకు ఇబ్బంది కలిగే పనులు, హానికరమైన పనులు చెయ్యడం వల్ల మనం ఏది పొందలేము. కాని బాగా కష్టపడి మంచి దారిని ఎంచుకుంటే మనం చాలా పొందగలం. ఇప్పుడు మనం రెండవ కథను విందాం. ఈ కథ పేరు చీమ మరియు గొల్లభామ. అనగనగా ఒక అందమైన తోటలో చాలా చీమలు మరియు చిన్న గొల్లభామ ఉన్నాయి. చీమలు చాలా పనిలో ఉన్నాయి. రోజంతా కష్టపడి తినుబండారాలను సేకరించి చలికాలం కోసం దాచుకుంటున్నాయి. కాని గొల్లభామకి రోజు అంతా ఆడుతూ పాడుతూ గడిపేయడం ఇష్టం. గొల్లభామకి కష్టపడడం నచ్చదు. ఎప్పటికోసమో ఇప్పుడే ఆహారాన్ని దాచుకోవడం ఇష్టంలేదు. కొన్ని రోజుల తర్వాత వాతావరణం చల్లగా మారుతుంది. చలికాలం వచ్చేసింది. దానితో పాటే ఆహారం యొక్క అందుబాటు తగ్గిపోయింది. చీమలకు ఎంత కావాలన్న తినెంత ఆహారం ఉంది. ఎందుకంటే చీమలు కావలసినంత ఆహారాన్ని కష్టపడి దాచుకున్నాయి. కాని గొల్లభామ దగ్గర ఆహారం లేదు. ఎందుకంటే గొల్లభామ ఆహారం కోసం కష్టపడలేదు, అలాగే ఆహారాన్ని సేకరించలేదు. గొల్లభామ చలిని తట్టుకోలేక ఆకలితో అనారోగ్యం చెందుతుంది. గొల్లభామ చీమల దగ్గరికి వెళ్లి ఆహారం కావాలని అడుగుతుంది. కాని చీమలు, మేము మా కోసం
మా కుటుంబం కోసం చాలా కష్టపడి సేకరించాము. నీకు ఇవ్వలేము అని బాధపడుతూ అంటాయి. గొల్లభామ తన తప్పును తెలుసుకొని చీమలకు ఈసారి నుండి ఆహారాన్ని కష్టపడి సేకరిస్తాను అని మాట ఇస్తాయి. చీమలు గొల్లభామను క్షమించి కొంచెం ఆహారాన్ని ఇస్తాయి. ఆ రోజు నుండి గొల్లభామ చీమలలాగా కష్టపడి ఆహారాన్ని సేకరించుకోవడం మొదలుపెడుతుంది. ఈ కథలో నీతి ఏంటో తెలుసా? కష్టపడడం మరియు దాచుకోవడం అనేవి మన జీవితాలలో చాలా ముఖ్యం. కష్టమైన పరిస్థితుల కోసం ఇప్పుడే దాచుకోవడం ముఖ్యం. భవిష్యత్తులో ఉండే పరిస్థితులకు మనం ఇప్పటి నుండే కష్టపడాలి. ఇప్పుడు మనం మూడవ కథను విందాం. ఈ కథ పేరు కుందేలు మరియు తాబేలు. అనగనగా ఒక అందమైన అడవిలో వేగంగా పరిగెత్తే కుందేలు మరియు ఒక తాబేలు ఉండేవి. కుందేలుకు గెంతడం అంటే చాలా ఇష్టం. అలాగే తాబేలు కొంచెం నిదానంగా నడుస్తుంది. ఒకరోజు కుందేలు తాబేలుతో, "నువ్వు చాలా నిదానంగా నడుస్తావ్. నేను నీ చుట్టూ తేలికగా చాలాసార్లు గెంతుతా" అని ఎగతాళి చేస్తోంది. అప్పుడు తాబేలు నవ్వుతూ, "నేను నిదానంగా ఉన్నా కాని ఆగకుండా సాగితే గమ్యానికి చేరుకుంటాను" అని అంటుంది. కుందేలు నవ్వుతూ, "నిజమేనా? పోటీ పడదామా?" అని సవాలు విసిరింది. అడవిలో జంతువులందరూ ఇది చూడడానికి సమూహంగా వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ మొదలైంది. కుందేలు ఎంతో వేగంగా మొదలయింది. తాబేలు మాత్రం మొదట్లోనే నిదానంగా నడుస్తూ తన ప్రయత్నం ఆపకుండా ముందుకు సాగింది. కుందేలు తనకు ఉన్న అతి నమ్మకంతో ఇంకా చాలా సమయముంది అని అనుకొని ఒక చెట్టునీడలో పడుకుంది. అంతలో తాబేలు ఆగకుండా తన గమ్యానికి స్థిరంగా సాగింది. కుందేలు మెలకువతో లేచి చూసేసరికి తాబేలు ముందుకు వెళ్ళిపోయింది. కుందేలు ఆశ్చర్యపడి అత్యంత వేగంగా పరుగెత్తింది. కాని ఆలస్యమైపోయింది. తాబేలు అప్పటికే పోటీలో గెలిచేసింది. అడవి జంతువులంతా తాబేలు పట్టుదలకు అభినందనలు తెలిపారు. ఈ కథలో నీతి ఏంటో తెలుసా? మనం ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. తాబేలులాగానే మనం కూడా కష్టపడాలి, స్థిరంగా ఉండాలి, పట్టుదలతో ఉండాలి. ఇప్పుడు నాలుగవ కథను విందాం. ఈ కథ పేరు తోడేలు అని అరిచిన బాలుడు. అనగనగా ఒక చిన్న గ్రామంలో రాజు అనే గొర్రెల కాపరి బాలుడు ఉండేవాడు. గొర్రెలను కాపాడడం అతని బాధ్యత. ఒకరోజు రాజు గొర్రెలను కాపాడుతూ కొండమీద కూర్చున్నాడు. అప్పుడు అతనికి ఒక తికమక ఆలోచన వచ్చింది. సరదా కోసం బాలుడు, "తోడేలు, తోడేలు, తోడేలు వస్తుంది" అని అరుస్తాడు. ఊర్లో ఉన్న జనాలందరూ ఆ అరుపు విని పరిగెత్తుకుంటూ రాజు వద్దకు వస్తారు. రాజు వద్దకు వచ్చాక తోడేలు కనిపించలేదు. రాజు నవ్వుతూ, "నేను సరదా కోసం ఊరికే అరిచా" అని అంటాడు. ఊర్లో జనాలు రాజు చేసిన పనికి సంతోషంగా లేరు. ఎందుకంటే అందరూ వారి పనులను వదులుకొని రాజు కోసం వచ్చారు. అలాగే అందరూ రాజుకి తోడేలు రాకుండా ఇలా అరవకు అని హెచ్చరించి వెళతారు. కొన్ని రోజుల తర్వాత రాజుకి దేనిమీద ఆసక్తి లేక ఖాళీగా ఉన్నాడు. ఈసారి తోడేలు వచ్చింది అని అరుస్తే ఇంకా సరదాగా ఉంటుంది అని అనుకుని మళ్ళీ "తోడేలు, తోడేలు, తోడేలు వచ్చింది" అని సాయం చేయమని అరుస్తాడు. ఊర్లో ఉన్న జనాలు మళ్ళీ పరిగెత్తుకుని వస్తారు. ఈసారి కూడా తోడేలు ఉండదు. రాజు బాగా నవ్వుకొని, "ఊరికే సరదా కోసం మళ్ళీ అరిచాను" అని అంటాడు. ఊర్లో వాళ్లకి బాగా కోపం వచ్చింది. ఇంకోసారి రాజు "తోడేలు వచ్చింది" అని అరిచినా "మేము నమ్మము" అని వెళ్ళిపోయారు. ఆ తరువాత ఒకరోజు నిజంగా తోడేలు వచ్చింది. రాజు సహాయం కోసం, "తోడేలు, తోడేలు, తోడేలు వచ్చింది, సహాయం చెయ్యండి" అని అరుస్తాడు. ఈసారి ఊర్లో జనాలు రాజు అరుపులు వినిపించినా కాని సరదా కోసం చేస్తున్నాడని అనుకుని ఎవరి పనులు వాళ్లు చేసుకున్నారు. తోడేలు అక్కడ ఉన్న గొర్రెలన్నిటినీ తినేసింది. రాజు తన తప్పును తను అర్థం చేసుకున్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అబద్ధాలు చెప్పాక నిజాలు ఎవరు నమ్మరు అని అర్థం చేసుకున్నాడు. ఈ కథలో నీతి ఏంటో మీకు తెలుసా? ఎలాంటి పరిస్థితిలో అయినా మనం నిజాలే చెప్పాలి, అబద్ధాలు ఆడకూడదు. వేరేవాళ్లమీద ఇలాంటి ఆటలు అస్సలు ఆడకూడదు. మనం అబద్ధాలు ఆడుతూ ఉంటే మనల్ని ఎవరు నమ్మరు.
నిజాయితీగా ఉండడం, నమ్మకంతో ఉండడం ముఖ్యం. ఇప్పుడు మనం 5వ కథను విందాం. ఈ కథ పేరు 3 చిన్న పందిపిల్లలు. అనగనగా 3 పందులు నివసించేవి. వారి తల్లి వారిని జీవన పాఠాలు నేర్చుకోవడం ముఖ్యం అని భావించింది. అందుకని వారిని ఇల్లు కట్టుకోవడానికి పంపిస్తారు. మొదటి పంది పొదల్లో ఇంటిని నిర్మించింది. అది కష్టపడేందుకు ఇష్టపడలేదు. రెండవ పంది కర్రలతో ఇంటిని నిర్మించింది. రెండవ పందికి కూడా కొంచెం బద్ధకం ఎక్కువే, కాని మొదటి పందికన్నా కాదు. మూడవ పంది చాలా కష్టపడింది, చాలా తెలివైనది కూడా. చెడు పద్ధతులలో ఇల్లుని కట్టాలనుకోలేదు. అలాగే తన తెలివితేటలు ఉపయోగించి అక్కడ ఉన్న రాళ్లతో, ఇటుకలతో సరైన పద్ధతిలో బలంగా ఇల్లు నిర్మించింది. ఆ తరువాత ఒక పెద్ద చెడు తోడేలు అడవిలోకి ప్రవేశించింది. ఆ తోడేలు అన్ని పందులని తినియాలని అనుకుంది. ముందుగా మొదటి పంది ఇంటికి వెళ్లి ఆ ఇల్లుని సులభంగా కూల్చేసింది. మొదటి పంది భయపడి రెండో పంది ఇంటికి వెళ్ళింది. ఆ పెద్ద తోడేలు రెండవ పంది ఇంటికి వెళ్ళింది. ఆ ఇల్లుని కూడా కొంచెం ఆలస్యంగా కూల్చేసింది. మొదటి పంది మరియు రెండవ పంది కలిసి మూడవ పంది ఇంటికి వెళ్లారు. ఇప్పుడు తోడేలు మూడవ పంది ఇంటికి చేరుకుంది. తోడేలు ఎంత ప్రయత్నించినా ఆ ఇల్లుని కూల్చలేకపోయింది. ఎందుకంటే ఆ ఇల్లు ఇటుకలతో మూడవ పంది బలంగా నిర్మించుకుంది. తోడేలు అలిసిపోయి తిరిగి వెళ్ళిపోయింది. 3 పందులు మూడవ ఇంట్లో సురక్షితంగా ఉన్నాయి. ఈ కథలో నీతి ఏంటో తెలుసా? మనం కష్టపడి పనులను సరైన పద్ధతిలో చేసుకోవడం ముఖ్యం. సులువుగా ఉందని పనిని తప్పు దారిలో చేస్తే అది ఎప్పటికీ నిలవదు. అందుకే మీరు కూడా మూడవ పందిలాగా కష్టపడి సరైన దారిని ఎంచుకోవాలి. మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మీకు మంచి రోజు కలగాలి.